స్ట్రైప్స్ సైడ్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి టైల్, అది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వస్తుంది. మేము మధ్యలో ఉండాలి, సింగిల్ లైన్లో వెళ్ళాలి. గాయస్ మొత్తం కేటీఎం వెళ్తుంది అనమాట. చూడండి ర్యాలీ తీస్తున్నారు వీళ్ళు కూడా. మమ్మల్ని తీస్తున్నారు. ఇక మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి. బట్టి ఆఫ్ రోడింగ్ చేసాం గాయస్ ఈరోజు అయితే. చూడండి చాలా ఫన్ ఉంటుంది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. సారీ. మేమైతే ఇప్పుడు ఒక చిన్న ర్యాలీ చేయబోతున్నాం మోటో క్రాప్ నుంచి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ ఫిలిక్స్ దగ్గరికి వెళ్తున్నా, షోరూమ్ దగ్గరికి. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే చాలామంది ఉన్నారు. ఈరోజు నాకు తెలిసి ఒక 50-40 మెంబర్స్ వరకు వస్తారనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ర్యాలీ చేయడానికి అంటే 15 మెంబర్స్ వరకు రిజిస్టర్ అయ్యారు. నేనైతే రిజిస్టర్ అవ్వలేదు గాయస్. వెళ్తే స్పాట్ రిజిస్టర్ చేస్తా అని చెప్పారు. నేను నైట్ అన్నయ్యతో మాట్లాడినా, అంటే మా లీడర్తో మాట్లాడినా అనమాట. ఎక్కడ ఉంటుంది గాయస్, ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడే ఉంటుంది. అక్కడ వచ్చుంటారు నాకు తెలిసి. ఒక 20 బైక్లన్నీ వచ్చుంటాయి ఇప్పుడు నాకు తెలిసి. అబ్బో, ఓహో, మొత్తం ప్యాకర్లు కదా. వీళ్ళందరూ వచ్చేస్తారు. నేనైతే చూడండి గాయస్, అందరు మోటో బ్లాగ్. అబ్బో, మస్తు మంది వచ్చారు గాయస్. క్రేజ్ ఉంటుంది ఈరోజు బ్లాగ్ మాత్రం. చూడండి ఒక్కలో ఇద్దరు కాదు, మస్తు మంది వచ్చారు. మన టీషర్ట్ ఇస్తారో ఇయ్యారో మనకు తెలియదు కానీ క్రేజీ నెంబర్స్ వచ్చారు గాయస్. చూద్దాం. మస్తు మంది వచ్చారు. రిజిస్ట్రేషన్ చేశారు నార్మల్గా? రిజిస్టర్ అవ్వలేదు. సరే, నేను వస్తాను. మీరు పైనకి వెళ్ళండి, నేను అందరిని కూడా ఓకే గాయస్. మనకైతే టీషర్ట్ ఇస్తారన్నమాట. ఇప్పుడు రిజిస్టర్ కాలేదు కదా మనం. మహద్ ఎక్స్క్యూజ్ మీ. అక్కడ ఫార్మ్స్ ఓకే. ఇప్పుడు రిజిస్టర్ ఇవ్వాలేమో. హాయ్ హాయ్, హౌ ఆర్ యు మ్యాన్? హాయ్. కంటిన్యూ. నేను మంచిగా పెట్టుకొని వచ్చినావు నువ్వు. ఏదైనా మీ దయ. నేను కూడా పెట్టుకొచ్చినా. స్పాట్ రిజిస్ట్రేషనా? నేను కూడా స్పాట్ రిజిస్ట్రేషన్. మీరు అయిపోయిందా రిజిస్ట్రేషన్? నాకు ఆన్లైన్ అయితే ఇక్కడ కూడా. ఓకే గాయస్, మనం రిజిస్ట్రేషన్ చేసినాక కలుద్దాం. మాకైతే ఒక కీ చైన్, ఇంకొచ్చేసి టీషర్ట్, ఇంకొచ్చేసి స్టిక్కర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే లేదు. దానా బ్రో అని తీసుకున్నావా కీస్? ఓకే గాయస్, దిస్ ఇస్ ద ఏరియా. హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ బ్రో. హాయ్, బాగున్నా? ఓకే, చాలామంది ఉన్నారు ఇక్కడ. మన రైడింగ్ జాకెట్ వేసుకొచ్చా ఏం కదా. హాయ్ హాయ్ అన్న. సారీ, నేను 6:30కి వెళ్ళారని పెట్టా అసలు తీసేటప్పుడు కదా. లేదు తీసేలో టైం అయిపోయింది. గాయస్ చాలా మంది వచ్చారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మొత్తం ఈరోజు బల్క్ ఆర్డర్ మొత్తం. హాయ్
అయిపోతే లేటా సారీ లేవలేవా లేవలేదన్నా. ఫోన్ చేద్దాం ఫోన్ పని చేస్తలేదు. అవునా నీకు కాల్ చేస్తే రావట్లేదు. జన పని అయిపోయిందా సర్వీస్ జన్న? ఓ జరగచ్చు గాయస్. మనమైతే స్టిక్కర్ అయితే అంటిద్దాం. అందరు అంటిస్తున్నారు, మనం కూడా అంటిద్దాం. Yes guys. Extracts done. క్రాస్ పడిపోయింది, పర్లేదు అయినా బాగుంది గైస్. ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతాం మేము. అది టైల్ వెహికల్ అనమాట. సారీ ఇది లీడ్ వెహికల్, రెండు ఉన్నాయి. ఇది లీడ్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి టైల్, అది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వస్తుంది. మేము మధ్యలో ఉండాలి, సింగిల్ లైన్లో వెళ్ళాలి అట్లా. నేను స్టిక్కర్ అయితే వేసేసిన చూడండి. మన స్టిక్కర్ ఇచ్చారు, స్టిక్కర్ వేసాం. అన్నిటికీ స్టిక్కర్ వేయాలి. గో యా. గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం చూడండి. లీడ్ వెహికల్ అయితే వెళ్తుంది. యస్ బాయ్ బాయ్ గాయస్. అది లీడ్ వెహికల్ ఓకేనా. వెనకాల ఇంకో టైల్ వెహికల్ వస్తుంది అనమాట. ఫ్లాగ్స్ ఉన్నాయి, అన్ని లీడ్ వెహికల్ అనమాట. రెండే ఉంటాయి. ఎందుకంటే గాయస్ చాలా పెద్ద గ్యాంగ్ ఉంది ఇప్పుడు, అందుకని చెప్పేసి మేము లీడ్ పర్సన్కి వస్తున్నాము. అంటే సారీ, చాలా గ్యాంగ్ ఉంది అనమాట. ఒక 15 members దాకా వచ్చినాం, అందుకే లీడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే నార్మల్గా వెళ్ళిపోవచ్చు, ఒక 5-6 members ఉంటే. కాకపోతే ఒక 10 members పైన ఉన్నారనుకో లీడ్ కంపల్సరీ. ఇంకా గాడ్ క్రేజీ. మన వాళ్ళు వెనకలు వస్తున్నారు. ఓ క్రేజీ వస్తున్నారు గాయస్, మొత్తం లైన్. గాయస్ మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏమంటారు ఐకియా దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము శంషాబాద్ వెళ్తున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి చిన్న క్లాస్ అనేది ఉంటుంది, ఆ క్లాస్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతాం అనమాట. గాయస్ మేమైతే షాపూర్ దగ్గర ఉన్నాం, బ్రిడ్జ్ పైన. అంతా ఒకే అమ్మ బిల్డింగ్ చూసారా, 4 ఎలా నించున్నాయి, పిల్లర్లు నించున్నట్టు నించున్నాయి ఆ బిల్డింగ్స్. మేము దగ్గర ఒక 15 members వెళ్తున్నాం గాయస్ శంషాబాద్కి. చిన్న ర్యాలీ లాగా అనమాట, రిపబ్లిక్ డే కదా అందుకనే. అక్కడికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం ఉండేసి మళ్ళీ ఈవినింగ్ ఒక 2-3 hours స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. వెనకాల చాలామంది వస్తున్నారు గాయస్, మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను వెనక్కి తిరగకూడదు. చూడండి మొత్తం లైన్ అనమాట, పెద్ద లైన్. మీకు ఎలా, నేను లీడ్లో థర్డ్ పర్సన్ కాబట్టి చూపించలేకపోతున్నా. తిరగాలి, అక్కడికి వెళ్ళాక చూపిస్తా గాయస్. ఉక్కుకి వెనక్కి చూసామనుకో తిడతారు, అందుకని చెప్పేసి. సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్, మొత్తం ఒక్క లైన్లోనే వెళ్ళాలి. ఎన్ని వెహికల్స్ అని ఉన్నాయి, 100 vehicles ఉండని, 10 vehicles ఉండని, 2 vehicles ఉండని. సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్ ఇంకా ఫాలో అవ్వాలి అంతే. గాయస్ సిగ్నల్ పడింది, ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంతమంది వచ్చామో.
చూడండి మొత్తం ఒక 50 మెంబర్స్ దాకా వచ్చి ఉన్నాం. మొత్తం సింగిల్ లైన్ అనమాట మాదంతా. సిగ్నల్ పడింది, సారీ. ఈ కార్ వచ్చేసి అది వీడియో షూట్ అనమాట, వీడియో షూట్ చేస్తుంది ఈ కారు. అంటే హీరో కంపెనీ మోటోక్రాప్ వాళ్ళే మనకి పెట్టారు అనమాట. ఇక్కడ కూడా పిల్లలందరూ చేస్తున్నారు గాయస్, పెద్ద జెండా పట్టుకొని. క్రేజీ. గాయస్ మేమైతే ఒక దగ్గర అయితే ఆపినాము. యాక్చువల్లీ ఏంటంటే మేము అందరు ఆగామన్నమాట ఒక 10 minutes ఇక్కడ, ఎందుకంటే ఫోటోషూట్ జరుగుతుంది. ఇవన్నీ వెహికల్స్ చూడండి, మొత్తం ఎక్స్ట్రైబ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా, లాస్ట్ నుంచి ఇక్కడ దాకా. గాయస్ మొత్తం కేటీఎం వెళ్తుంది అన్నమాట. చూడండి ర్యాలీ ఇస్తున్నారు వీళ్ళు కూడా. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. గేర్స్ లేవు, ఏం లేవు వీళ్ళకి. నార్మల్గా జాకెట్లు వేసుకొని పోతారు వాళ్ళు. అంత పెద్ద బండి పెట్టుకొని కూడా జస్ట్ హెల్మెట్ ఒకటి క్యారీ చేస్తున్నారు. మనం అట్లా కాదు, చిన్న బండి ఉన్నా పెద్ద బండి ఉన్నా కానీ. షోరూమ్లో వెహికల్ సర్వీసింగ్ ఇస్తే కొన్ని పెట్టట్లేదు బ్రో వాళ్ళు. నిన్న ఎప్పుడు ఒక 1 month బ్యాక్ ఇచ్చిన. అయితే వాడు ఏం చేసిందంటే ఇక్కడ ఒక వైర్ ఉందన్నమాట. ఏది ఇది చూడు, కింద ఇది ఏం చేసిందంటే ఇట్లా పెట్టేసిండు బయట నుంచి, దీంట్లో నుంచి పెట్టలే, ఇట్లా పెట్టేసిండు. దానివల్ల ఏమైందంటే ఇది మొత్తం హీట్ అయి స్మెల్ వస్తుంది నాకు. ఏంద్రా అదే స్మెల్ వస్తుంది. ఏంద్రా అని చూస్తే మొత్తం మళ్ళీ ఇక మెకానిక్ దగ్గరికి వెళ్ళాం, ఇంకా మళ్ళీ షోరూమ్కి ఏమి వెళ్తామని. గాయస్ అందరు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. Come on. ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంది గాయస్. అక్కడ ఏంటంటే వాళ్ళు ఫోటోషూట్ తీసుకుంటా అంటే ఆపిర్రు అనమాట. ఇగో ఇక్కడ అంతా మొత్తం కేటీఎంస్ ఉన్నాయి చూడండి, కేటీఎంస్. చూడండి గాయస్, మొత్తం కేటీఎం బైక్స్ ఇక్కడ ఆపారు. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. గాయస్ మేమైతే స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, మమ్మల్ని తీస్తున్నారు. ఫోటోషూట్ అది అందరినీ. Yes guys, this is the place. ఫైనల్లీ స్పాట్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుతాం. అందరు ఎక్సైజ్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక గ్రూప్ ఉంటుంది మాకు. ఆ గ్రూప్లో అన్నీ ఓన్లీ ఎక్సైజ్ ఎక్స్పల్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ద వే ఆఫ్
గైస్ మేమైతే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం 5 కిలోమీటర్స్ దగ్గరలో ఆఫ్ రోడ్ ట్రాక్ ఉందన్నమాట. ఇక మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి. గైస్ ఇక స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇక్కడ నుంచి. అవుదాం స్టార్టా పదా. గాయస్ మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఆఫ్ రోడింగ్ చేస్తాం అన్నమాట. వెనకాల మన వాళ్ళు వస్తున్నారు అందరూ. ఒక 1 అవర్ ఆఫ్ రోడింగ్ కొంచెం చిల్ అయిపోయి అక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతాం ఇంటికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి గాయస్ అందరు మన వాళ్ళు అందరూ వెళ్తున్నారు. మేము ఆఫ్ రోడ్లో పెడతాం బండి. చేసాం వెళ్తున్నా. గట్టి ఆఫ్ రోడింగ్ చేసాం గాయస్ ఈరోజు అయితే. చూడండి చాలా ఫన్ ఉంటుంది. దింపండి క్రేజీ. గాయ్స్ వస్తున్నారు మన గాయస్ అందరు. ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.